వెల్కమ్ టు మహాత్మా టీవీ. నేను మీ దివ్య. ఎమ్మెల్యే బాలకృష్ణను విమర్శించే స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకుడు వేణురెడ్డికి లేదని టీడీపీ నేతలు విమర్శించారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డి రమేష్, పట్టణ అధ్యక్షులు ప్రెస్ వెంకటేష్, మండల కన్వీనర్లు రాము, అభిలాష్, మైనార్టీ నేతలు ఆర్ఎంఎస్ షఫీ, ఇమ్దాద్, నియోజకవర్గ నేతలు సతీష్, భాస్కర్లు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైకాపా అధికారంలో ఉన్నప్పుడు వేణురెడ్డి చేసిన అవినీతి అక్రమాల చిట్టా మా దగ్గర ఉందన్నారు. హిందూపురం రూరల్ మండలంలో పెద్ద ఎత్తున మీరు చేసిన ఇసుక దందాలో కోట్లు వెనకేసుకోలేదా అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వందల కోట్లతో హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేకనే వైకాపా నేతలు విమర్శిస్తున్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గురించి తెలియకుండా నువ్వు మాట్లాడము, నువ్వు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వేం చేసినావు, నువ్వు ఎంత ఇసుక మాఫియా చేసినావు, ఎక్కడ పేకాట ఆడించినావు, అన్ని ఎవిడెన్స్లు కూడా మాకు ఉన్నాయి. నువ్వు మాట్లాడడం చాలా బాగలేదని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ఎవరో దుష్టపడాలని, కోల్పోయిన ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పైన, మా ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులపైన బురద చెల్లాలి అనే నెపంతో వాస్తవాలు మరిచి అవాస్తవాలు మాట్లాడారు. ఎటువంటి ఆధారం లేని విషయాల్ని మీడియా ముందు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీ దగ్గర ఉంచుతున్నాను. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, 66 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో తెచ్చినామని. దానికి గుర్తుందా? కనీసం నీకు ఏదైనా అవగాహన ఉండి మాట్లాడుతున్నావా? 2018లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన జీవో 2/4/2018 66 కోట్లకు సంబంధించిన జీవో. అంటే 2018 చివరిలో 2019 అధికారం వెళ్ళిపోయి ముందు చివరిలో, ఆ సంవత్సరం చివరిలో 66 కోట్లు వస్తే దాన్ని కొంతవరకు పనిచేస్తే మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది, అక్కడికి ఆగిపోయింది. తర్వాత 2019లో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు. ఎక్కడ 66 కోట్ల గురించి ఆల్రెడీ మరి ప్రభుత్వంలో ఆమోదం పొంది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయ్యి, టెక్నికల్ శాంక్షన్ అయ్యి, వర్క్స్ ప్రాసెస్ అయ్యి, అటువంటి దాన్ని మీరు కనీసం ఉండి దగ్గరుండి దాన్ని వర్క్ చేయించలేకపోయినటువంటి వాళ్ళు మీరు ఎలా బాలయ్య బాబు గారికి 66 కోట్లు మేము చేసినా అది బాలయ్య తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుందని దాన్ని రద్దు చేసినటువంటి చరిత్ర మీరు. తర్వాత 5 సంవత్సరాల అభివృద్ధి కుండిపడిపోయింది, 66 కోట్లు మూలపడిపోయింది. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత బాలయ్య బాబు గారు మొన్న 7/5/2025లో సంబంధించిన జీవో ఇది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద 2025లో వచ్చింది. 66 కోట్ల కాస్త 92 కోట్లుగా మాడిఫికేషన్ చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో. దాని తర్వాత ఈరోజు ఎక్కడ కూడా అన్ని వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఎక్కడ తారతమ్యం లేకుండా ఇది వైసీపీనా, ఇది టీడీపీనా, ఇది వ్యాపారమా, ఈ కులమా కాకుండా పుర ప్రజల అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం. అంతెందుకు, నువ్వు ఈరోజు కూర్చొని ఊగలాడుతూ మాట్లాడే ముందు కారణం వచ్చావు. అంతకుముందు నువ్వు కారణం నువ్వు గవర్నమెంట్లో నువ్వు ఇన్ఛార్జ్ వెలిపెట్టినప్పుడు కనీసం 50 మంది రోడ్డు వేయలేకపోయినావు. మేము బాలయ్యవారు వచ్చిన తర్వాత అక్కడ 4 ఏళ్ళు మనం వేస్తే వైసీపీ వాళ్ళకి ఆఫీస్కి రోడ్డు వేసాడంటే మా అన్నాడు ఎమ్మెల్యే గారు. ఆఫీసు కార్యాలయమా ఇంకొకట వాళ్ళు ఇన్నున్నాయి కాదు, ప్రజలు అక్కడ కూడా ప్రజలు గారు గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సార్ గారి గురించి, అదేవిధంగా మన సార్ గారి వ్యక్తిగత కార్యదర్శులైనటువంటి పిఎల గురించి ఈరోజు అవాకులు చివాకులు పెంచడం జరిగింది. ఆయనకు నేను ఒకటే సూటిగా చెప్తా ఉన్నా, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అరాచకాల లిస్టు మా దగ్గర ఉంది. మీరు చర్చకు ఎప్పుడు వచ్చినా కూడా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వేణురెడ్డి హెచ్చరిస్తూ ఉన్నాం. పిఏలు నియమించడం అంటే ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే 4 కోణాల్లో మనం ఆలోచన చేయాలా. ఒక పిఏతో ఈరోజు ఒక వ్యవస్థను నడిపేయచ్చు, ఇంకొక పిఏతో ఇంకొక వ్యవస్థ నడిపేయచ్చు, ఇంకొక పిఏతో అట్లా ప్రజా సంక్షేమానికి ప్రజల కోసం మా బాలయ్య బాబు గారు నిర్మించినటువంటి అపాయింట్ చేసినటువంటి పిఏలు ఎంతో గౌరవంగా ఈరోజు మన హిందూపూర్లో చెడ్డ పేరు రాకుండా ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళపైన అనవసరమైనటువంటి అవాకులు చిబాకులు పేరిస్తే చూసి ఎవరు ఊరుకారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను వేణురెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను. మాట్లాడితే ప్రజలు ఇప్పుడు అలా ఆ కాలంలో లేరు, అందరికీ టికెట్
ప్రతి ఒక్కరికి తెలివి ఉన్నది. ఏం డెవలప్మెంట్ చేస్తున్నారో ఏం లేదనేది కళ్ళతో చూస్తే తెలుస్తుంది. కంటికి వాళ్ళకి అది ఏం కనిపించలేదు. ప్రతి ఒక్క మనిషికి హిందూపురంలో ఓటర్స్కి అడిగితే వాళ్ళే చెప్తారు అభివృద్ధి అవుతుందా లేదా అని. కోట్లాది రూపాయలు అభివృద్ధి చేస్తూ ఉంటే వాళ్ళు కళ్ళు కనిపించుకున్నట్ల ఎక్కడో ఉన్నారో బయట ఉండి మాట్లాడతారే ఆ టైంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. వీళ్ళు ఏం చెప్పుని ఏం చేసి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంతవరకు వీళ్ళు చెప్పిన మాట్లాడడం ఎవరు తెలుసా? మా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్యబాబు గారు. మా బాలయ్యబాబు గారి తరఫున ఎన్నుకోబడ్డ 4 పేర్లు ఈరోజు హిందూపూర్లో కష్టపడుతూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అంత మాత్రం నీకు గుర్తు లేదా? ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది, కానీ మీ నాయకుడు ఏడుదో ఒక నిందేసి ఈ రాష్ట్రంలో పరిపాలన బాగలేదు, అస్తవ్యస్తంగా ఉంది, చంద్రబాబు ద్రోహం చేస్తున్నాడు అని ఆయన అంటుంటే ఇక్కడ మీరు మీ నాయకులు నువ్వు ఈరోజు హిందూపూర్లో అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నావు. ఈరోజు శ్రీనివాసరావు గారి గురించి చాలా విధంగా చెప్పావు, శ్రీనివాసరావు అది ఇదే. ఈరోజు మీరు చేసిన అవినీతిని ఈ 2 ఏళ్ల కాలం సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు అందుబాటులో లేడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులుగా ఉన్నాడు కదా. ఎంత మాత్రము ఆ ప్రజల సమస్యలు తీరుస్తున్నాడు, ఎంత మాత్రం ప్రజలకు అందుబాటులో ఉన్నారని మేము ఈ సభాముఖంగా అడుగుతున్నాము. ఒకసారి మనం ఏమనేది ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాము. మీరు కూడా మా వ్యక్తిగత కార్యదర్శుల మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడము, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడము ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాము. మీరు చేసిన తప్పుల్ని ఏదైతే శాండు వైన్ సంబంధించినటువంటి వీటిలో దందాలు చేసి అక్రమాలు చేసి మీరు సంపాదించింది వాస్తవం కాదని హిందూపుర ప్రజల్ని ఒకసారి మీరు అడిగితే బాగుంటుందని తెలియజేస్తున్నాము.